ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక విషయం అయితే చెప్పాలి. అదేంటంటే ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అయితే నడుస్తుంది. దాని మీద అయితే ఒక వీడియో అయితే తీసినాను. చాలా అంటే చాలా బాగుంది. మీకు నచ్చుతుంది. నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ అయితే చేయండి. కొత్తగా చూసేదైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ముందుగా అయితే లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. లైక్ కొట్టడం మాకైతే ఒక్క సపోర్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా ఏంటంటే ప్రివ్యూ అయితే చూడండి. ప్రివ్యూ చూసినాక వీడియో ఉంది ఎలా నచ్చితే మాత్రం లైక్ అయితే కొట్టండి. ప్రివ్యూ చూసినాక వీడియో ఎలా ఎడిట్ చేయాలో చెప్తాం ఫ్రెండ్స్, ఓకేనా? ప్రివ్యూ అయితే చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. వీడియో చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎలాంటి వీడియో కావాలని చెప్పండి, కామెంట్ చేయండి. మ్యాక్సిమం అయితే రిప్లై ఇస్తాను. ఒకటి చెప్పైతే మర్చిపోయాను. ఏంటంటే అది కాపరేటింగ్ వచ్చే వాళ్ళు అయితే మీకు న్యూడ్లో అయితే పెట్టాను. మీకు ఫుల్ వీడియో కావాలంటే మీకు కింద లింక్ అయితే ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఛానల్. అక్కడ వెళ్ళి మీరు ఫుల్ స్క్రీన్ అయితే చూసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. లవ్ లిరికల్స్ వీడియో చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మీరు ముందుగా చేస్తారంటే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకోండి. నేనైతే అలర్ట్ మోషన్ అయితే చూపిస్తున్నాను. మీరు చూసినట్లయితే ఇప్పుడైతే ఇక్కడ ప్రాజెక్ట్ ఇచ్చాను. ప్రాజెక్ట్స్కి వెళ్ళి మీరు ప్రాజెక్ట్కి లెక్క మీకు కింద లింక్ డిప్రెషన్లో కుడితే మీకు రెండు ప్రాజెక్టులు ఇచ్చాను. ఒకటి బీట్ మార్క్, ఇంకోటి షేక్ ఎఫెక్ట్. ఇప్పుడు మీరు ముందుగా ఏమి ఇచ్చారంటే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ ఓపెన్ చేసినాక ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. లిరికల్ మీరు దీనికి ఎలా అప్పుడే మీకు కాలర్స్ అయితే పెట్టినాను. ఇంతవరకు అయితే 21.70 వరకు ఉంటుంది సాంగ్, ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వీటికైతే ఎఫెక్ట్ అయితే కూడాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్కి వెళ్ళి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసిన ఫ్రెండ్స్. షేక్ ఎఫెక్ట్ వచ్చేసి ఇక్కడ ఫాంట్ ఉంది కదా, ఫాంట్కి అయితే మీరు ఏం చేస్తారంటే దీన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్ మీదకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ అయితే క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ ఓపెన్ చేసినాక ఇక్కడ లుక్ అనుకోండి ఫ్రెండ్స్. దాన్ని అయితే క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్ మీదకి వెళ్ళి అయితే మీరు ఎఫెక్ట్ అయితే కొట్టుకోండి. ఇంకోటి ఎంత ఫ్రెండ్స్, ఇలా అన్నిటికీ అయిపోయిందండి. మళ్ళీ చెప్తా ఉండండి. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్ మీదకి వెళ్ళి పేస్ట్ చేయండి, ఓకేనా? ఇక్కడ మీకు ఒకటి చెప్పేది మీరు ఒకటి ఏదైతే అబ్జర్వ్ కదండి. ఇక్కడ నా కన్ను ఉంది కదా, అక్కడైతే మీరు ఆన్ అయితే పెట్టుకుని ఆదేశం నేను ఇతర అయితే వస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఏది ఉంది, అవుట్లు కూడా ఆన్ అయితే పెట్టుకోండి. ఇలా ఆన్ అయితే పెట్టుకోండి. 3 ఆబ్జెక్షన్ ఇలా ఆబ్జెక్షన్, ఓకేనా? ఇలా అయితే వచ్చాయి ఫ్రెండ్స్, ఓకేనా? ఇలా అయిపోయినాక ఏం చేస్తారంటే మీరు ఇక్కడ మీకు ఫాంట్ అనేది చూపలే. ఇదైతే ఫాంట్ మీకు కింద డిప్రెషన్ అయితే ఇచ్చాను. చాలా అంటే చాలా బాగుంది, ఓకేనా? ఈ ఫాంటే, ఓకేనా? ఇప్పుడు ఇంత అయిపోయినాక ఫోటో అయితే కోపెట్టాలి ఫ్రెండ్స్. మీరు ఫోటో కోపెట్టాలంటే ఫ్రెండ్స్. ఇప్పుడైతే కింద ఉన్న ప్లస్ సెకండ్కి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరు ఫోటో అయితే యాడ్ చేస్తారనుకున్నారో వాళ్ళ ఒక ఫోటో అయితే వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ముందుకైతే ఈ ఫోటో అయితే యాడ్ చేస్తాను. ఈ ఫుల్ కావాలి కాబట్టి మీరు పైన 3 డాట్ మీద క్లిక్ చేసి ఫుల్ కంప్లీట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫుల్ కంప్లీట్ చేసినాక అక్కడ బీట్ మార్క్ ఉంది కదా, అక్కడ వరకు అయితే మీరు జరుపుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇదైతే జరుపుకున్నాక మళ్ళీ ఇంకా ఫోటో మీడియా ప్రతి సెకండ్కి వెళ్ళి మీడియాకి వెళ్ళి ఫోటో క్లిక్ చేసి పోయిన 3 డాట్ మీదకి వెళ్ళి ఫుల్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ వరకు అయితే జరుపుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మీకు గ్రూప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 3 గ్రూపులు. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ గ్రూప్లో అయితే మీకు చేసి కింద ఉన్న ఎడిట్ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ ఫోటో అవుతుంది. ఫోటో మీకు ఇక్కడ నేమ్స్ ఉంది కదా, నేమ్కి వెళ్ళి ఎవరు ఇప్పుడు ఇందాక చెప్తుంది కదా ఆ ఫోటో, ఇప్పుడు మీకు ఈ ఫోటో అయితే కుప్పడుతుంది ఫ్రెండ్స్. ఈ ఫోటో అయితే వేసి పైన ప్లస్ సెకండ్ అయితే క్లిక్ చేసినాక మీరు ఫోటో అడ్జస్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసినాక ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే బ్యాక్కి వెళ్ళి గ్రూప్ ఉన్నాయి కదా, ఆ గ్రూప్కి అయితే ఇదిలా అయితే వస్తుంది. మీ ఇంకోసారి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. గ్రూప్కి వెళ్ళి ఎడిట్ గ్రూప్కి వెళ్ళి ఇప్పుడు మీడియాలోకి క్లిక్ చేసి
పక్కన కలర్ఫుల్ ఆప్షన్కి వెళ్ళి ఈ నేమ్ ఉంది కదా నేమ్ క్లిక్ చేసి మీరు ఇప్పుడు ఆ ఫోటో యాడ్ చేసినారో అలా ఫోటో ఓకేనా. ఈ ఫోటో యాడ్ చేసిన కదా ఇదే ఫోటోని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇంకో ఫోటో యాడ్ చేయాలి ఒకటి కింద ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫోటో అయితే యాడ్ చేసాం ఫ్రెండ్స్. ఫోటో వేసి పైన 3 డాట్ నుంచి వెళ్ళి ఫుల్ కంప్లీట్ చేసుకుని ఇక్కడున్న బీట్ మార్క్ అయితే జరుపుకున్నాం ఫ్రెండ్స్. జరుపుకున్నాక మళ్ళీ ఇంకోటి ఇలా అయితే ఎండ్ వరకు జరుపుకున్నాం ఫ్రెండ్స్ ఫోటో. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో, మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే ఎఫెక్ట్ కూపెట్ అంటే బ్యాక్కి వెళ్ళి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ ఫ్రెండ్స్. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసినాక ఇక్కడ ఉన్న లేయర్ కానొచ్చింది కదా ఫ్రెండ్స్, ఈ లేయర్ అయితే మీరు వేస్తారంటే ముందుకైతే ఈ పేస్ట్ ఇది ఉంది కదా దీని అయితే క్లిక్ చేసింది. ఇక్కడున్న కింద ఉన్న ఆప్షన్ ఇది ఫస్ట్ ఇది క్లిక్ చేసి కింద ఉన్న ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్ నుంచి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేసి తర్వాత ఇదైతే క్లిక్ చేసి పైన మీకు ప్లస్ ఇది చిన్న కనిపిస్తుంది కదా దానికి వెళ్ళి కాపీ లేయర్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ ఓపెన్ చేసినాక ఇక్కడ మీరు కాపీ తీసినారు కదా ఆ కాపీని ఇలా అయితే పేస్ట్ అయితే తీసాను ఫ్రెండ్స్. దీని ఎలా కిందికి జరుపుకోండి. ఇప్పుడు మీరు ఎఫెక్ట్ ఆప్షన్ కాపీ తీసినట్టే దానికి క్లిక్ చేసి కింద ఉన్న ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి పేస్ట్ అయితే తీసి ఫ్రెండ్స్. ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది వేస్తారంటే ఇది కట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వేస్తారంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి ఇది కదా ఇదైతే కాపీ చేసుకుంటాం. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్ నుంచి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ బ్యాక్కి వెళ్ళి బీట్ మార్క్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నది పేస్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది కూడా పేస్ట్ అయితే చేసాను ఫ్రెండ్స్. ఇలా అయితే వచ్చాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే మాత్రం లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్, సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా, ఇప్పుడు సేమ్ అదే తర ఇప్పుడు ఎందుకు అడ్డగా కాపీ ఇది వెళ్ళి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్ నుంచి వెళ్ళి కాపీ లేయర్ చేసి ఇది ఉంది కదా దీనైతే కాపీ చేసి వేసాను. కాపీ లేయర్ కాపీ లేయర్స్ చేసినాక బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ ఓపెన్ చేసినాక ఇప్పుడు కదా ఇక్కడైతే మీరు కాపీ చేసినారే అదొక ఫాంట్ అయితే ఇక్కడ వేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసినాక ఇక్కడ బీట్ మార్క్ వచ్చేసి ఇక్కడ తీసుకోండి. దీని ఒక కిందకైతే తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఇది ఉంది కదా ఫోటో, ఆ ఫోటోకి అయితే వెళ్ళి నేను ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్ నుంచి వెళ్ళి పేస్ట్ అయితే చేసాను ఫ్రెండ్స్. ఇలా ఇంకో ఫోటోకి అయితే కాపీ చేసిన కాపీని పేస్ట్ చేసాను ఫ్రెండ్స్. ఇదైతే వస్తుంది. ఇప్పుడు ఏం వచ్చాయంటే ఆ ఒక ఫోటోని ఎఫెక్ట్ అయితే కొట్టాలి ఫ్రెండ్స్. నచ్చుతుంది అనుకుంటాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం లైక్ అయితే కొట్టాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియో కావాలన్నా కామెంట్ ఏం చేసాను, మ్యాక్సిమం అయితే రిప్లై ఇచ్చాను. చాలా అంటే చాలా బాగుంది, నచ్చుతుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి. వీడియో అయిపోయినాక పైన బాణంగులుగా అక్కడ క్లిక్ చేసి ఇన్స్టాల్ అయితే చేసాను. బై ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.